హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఏబీ స్విచ్ గురించి తెలుసుకుందాం. ఏబీ స్విచ్ అంటే ఎయిర్ బ్రేకర్. ఓకేనా? ఎయిర్ బ్రేకర్ గురించి ఏ విధంగా ఉంటుంది, అది ఎక్కడ యూజ్ చేస్తారు, దానివల్ల యూజెస్ ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ ఏబీ సర్క్యూట్ బ్రేకర్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. చూసారుగా ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటుందో. ఇది ఏబీ స్విచ్ అన్నమాట. వీటికి ఈ కింద ఉన్నాయి కదా, ఇవి ఇన్సులేటర్ అన్నమాట. ఈ ఇన్సులేటర్లు పాలిమర్ సెట్ అన్నమాట. ఇది పాలిమర్ ఇన్సులేటర్లు. వీటికి ఒకటి మేలు ఒకటి ఫీమేల్ అనే రెండు కాంటాక్ట్స్ ఉంటాయి అన్నమాట. చూద్దాము ఏ విధంగా ఓపెన్ చేసి ఎలా ఉంటుందో. చూసారు కదా బ్రేకర్ ఏ విధంగా ఓపెన్ అయిందో. ఈ విధంగా ఓపెన్ అవుద్ది అనమాట. ఈ బ్రేకర్ ఫంక్షనింగ్ అంతా గాల్లోనే కనుక దీన్ని ఎయిర్ బ్రేకర్ అని అంటారు అన్నమాట. ఎందుకంటే ఇది గాల్లోనే ఓపెన్ అవుతుంది. ఈ ఏబీ స్విచ్ ఎక్కడంటే మనం ట్రాన్స్ఫార్మర్ దగ్గర హెచ్టీ సైడ్ వాడతాము. ఎందుకంటే హెచ్ సైడ్ ఎందుకు వాడతామంటే హెచ్టీ సైడ్ మనకి కరెంట్ అనేది తక్కువగా ఉంటుంది కనుక, కరెంట్ తక్కువగా ఉండి వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకి హెచ్టీ సైడ్ ఈ బ్రేకర్ ఆపరేటింగ్ చేయడం ఈజీ అనమాట. ఎందుకంటే స్పార్క్ అనేది కొంచెం తక్కువ అవుద్ది అన్నమాట. అందుకు ఈ ఏబీ స్విచ్ని మనము ట్రాన్స్ఫార్మర్ దగ్గర హెచ్టీ సైడ్ వాడతాం. చూసారు కదా, ఈ మేల్కి పెగ్గలకి ఫీమేల్ పెగ్గలకి ఉన్నాయి కదా, ఇవి పీజీ క్లంప్ అన్నమాట. దీనికి కండక్టర్ అనేది కనెక్ట్ చేసి ఈ పెగ్గలకి అనేది కండక్టర్లు జంపర్లు ఇస్తారన్నమాట. ఓకేనా? ఈ కిందన ఇన్సులేటర్స్ అన్నమాట. అంటే పైదానికి కిందానికి టచ్ అవ్వకుండా ఉండడం కోసం పాలిమర్ ఇన్సులేటర్ వాడుతున్నారు. ఇంతకుముందు ఇన్సులేటర్లు ఏ విధంగా ఉన్నాయో కూడా చూద్దాము. పాతవి, ఇది కొత్త మోడల్ అనమాట. పాత మోడల్లోకి వచ్చేటప్పటికి ఈ విధంగా ఇన్సులేటర్లు ఉండమాట. పాతవి ఇవన్నీ డ్యామేజ్డ్. ఈ టైప్ ఆఫ్ ఇన్సులేటర్లు వాడేవారు. ఇవి బాగా వెయిట్ ఉండేవి. ఇప్పుడు వచ్చిన పాలిమర్ ఇన్సులేటర్ లైట్ వెయిట్, దాంతోపాటు మనకి మెయింటెనెన్స్ కూడా చాలా సింపుల్ అనమాట. ఓకేనా? చూసారు కదా ఎయిర్ బ్రేకర్ ఏ విధంగా ఉందో. ఇక్కడ చూసారు ఇంకో క్లాంప్ ఒకటి ఉంది. ఇక్కడ ఈ క్లాంప్ ఎందుకంటే ఇక్కడ నుంచి ఏబీ స్విచ్ని ఆపరేటింగ్ చేయడానికి కింద నుంచి కిందకి ఒక పైప్ అనేది పంపిస్తారు. చూడండి పైప్ ఏ విధంగా ఉంటుందో కూడా చూద్దాము. చూసారా ఈ పైప్ ఉంది కదా, ఈ పైప్కి ఇక్కడ క్లాంప్ అనేది వేసి ఏబీ స్విచ్కి అనేది దిస్తారు. దీని ఆపరేటింగ్ కిందకి హ్యాండిల్ అనేది ఇచ్చి హ్యాండిల్తో మనం ఆపరేటింగ్ అనేది చేస్తాం ట్రాన్స్ఫార్మర్ దగ్గర. దానికి ఏ విధంగా ఉందో ప్రజెంట్ ఇది ఓపెన్లో ఉందన్నమాట. దీన్ని మళ్ళీ మనం ఏబీ స్విచ్ని క్లోజ్ చేస్తే మనకి సప్లై అనేది ఆన్ అవుద్ది. చూసారు కదా ఏబీ స్విచ్ ఏ విధంగా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఏబీ స్విచ్ ఏ విధంగా ఉందనేది, దాన్ని ఏ విధంగా ఆపరేటింగ్ చేస్తారు, అది ఎక్కడ వాడతారు అనేది, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్ని. ఎందుకంటే మేము ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. ప్లస్ మరికొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు లైక్ చేయడం ద్వారాగా ఇది మరికొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ గంట సింబల్ మీద క్లిక్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా ఏబీ స్విచ్ గురించి డౌట్స్ ఉంటే కిందన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చేసిన ప్రతి కామెంట్స్ కూడా నాకు చాలా యూజ్ఫుల్ అవుద్ది అన్నమాట.